వామ్మో! టీ తాగడానికి గూడా తీరిక లేకుండా పోయిందండి ఈరోజు. ఏమైందని? ఎందుకంత బిజీ అని అనుకుంటున్నారా? అయితే చెప్తాను. కాకపోతే కొంచెం డీటెయిల్‌గా చెప్తాను వినండి ఫ్రెండ్స్. ఇవాళ పొద్దున 6 గంటలకే నిద్ర లేచానండి. పాపం మా బావ నాకంటే ముందే నిద్ర లేచి నేను లేవకముందే వాకిలైతే ఊడ్చి చల్లేశాడు. నా మనసులోనే మా బావకి థాంక్స్ చెప్పి ముగ్గైతే వేసి అంట్లన్నీ బయటేసానండి. నాకు మా ఇంట్లో అంట్లన్నీ బయటేస్తుంటే ఒక ఊరు వెళ్ళొచ్చినట్లు అనిపిస్తదండి. మేబీ మా పుట్టింట్లో దగ్గరగా ఉండడం వల్ల నాకు ఆ ఫీలింగ్ వచ్చిందో ఏమో ఫ్రెండ్స్. మా ఇంట్లో ఇంత పొద్దుటే అంట్లు తోమడం కూడా పెద్ద తలకాయ నొప్పే ఫ్రెండ్స్. ఒకవైపు ఏమో బర్రెలన్నీ తారాడుతా ఉంటాయి, ఒకవైపు ఏమో అప్పుడే గూలో నుంచి వచ్చిన కోళ్ళన్నీ చుట్టూ చేరి చికాకు చేస్తుంటాయి అనమాట. అందుకే ఈ టైంలో నేనైతే అంట్లు తోమను. కానీ ఇప్పుడున్న బిజీ వల్ల అయితే తప్పలేదండి. మావయ్య పిండిన బర్ల పాలు తెచ్చి వంటగదిలో పెట్టేసి ఇడ్లీ పిండి దగ్గరికి వెళ్ళి చూద్దున ఫ్రెండ్స్. కొంచెం అంటే కొంచెం కూడా పులసలేదండి. అట్నే ఉంది గట్టిగా పులసలే కలిపే పెట్టినా. ఇడ్లీ పిండి పులిసినా పులసకపోయినా ఇప్పుడైతే మనం ఆగేది లేదు ఫ్రెండ్స్. చకచక ఇడ్లీ అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. చెప్పాలంటే మా పెళ్ళైన కొత్తలో నేను కొంచెం వంటగదిలోకి వెళ్ళి టిఫిన్స్ అయితే చేసేదాన్ని. ఇక రాను సో బద్దగించేసి ఇక మా అత్తమ్మ కానీ మా బావ ఏమైనా టిఫిన్స్ చేసి పెట్టమన్నా కూడా నాకు చాతగట్లే అనేదండి. బయట మైక్ భలేగా మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్. ఇంకేదో వస్తుందండి, సంథింగ్ ఏమని ఉంటుందంటే ఈ లోకమే వండి వార్చరా అని సంథింగ్ ఉంటుంది. నాకైతే అంతగా గుర్తుకు రావట్లేదండి. సో ఇడ్లీ పొయ్యి మీద పెట్టేశాక ఈ బెడ్షీట్స్ అయితే మడత పెట్టేస్తున్నాను అనమాట. ఇక చట్నీ కోసమని పల్లీలు తెద్దామని మా రూమ్లోకి వెళ్ళేసరికి మా చిన్నిగాడు మా బావ చూడండి ఇక మంచిగా బొర్లుతున్నారు ఆరామ్సే, ఏ ప్రాబ్లమ్స్ లేనట్టు. నిన్న సండే నైట్ మా బావని వద్దంటున్న ఈ పల్లీలు అయితే గిల్లాడండి చట్నీ కోసం. నేను అన్నా ఎందుకు బావ నీకు అంత శ్రమ, షాప్లో తీసుకొద్దాంలే అంటే సో ఇంట్లో పల్లీలు ఉన్నాయిగా గిల్తాలే అని ఇంకా గిల్లేసాడండి. కానీ అవి ఎటు కాకుంటున్నాయి, అవి సరిపోవట్లేదు చట్నీ కానీ. సో నేను కూడా ఇంకా కొన్ని అయితే గిల్లేసాను అనమాట చట్నీ కోసం అని పల్లీలని. నెక్స్ట్ నేను టీ చేశాక పల్లీలను అయితే వేయించుతున్నాను. సో నేను ఇప్పుడు ఈ పని చేస్తుంటే మా బావేమో ఉడికిన ఇడ్లీలను అయితే తీసి ఒక గిన్నెలో వేసాడనమాట. ఇక్కడ ఇల్లు ఉడ్చేది అత్తమ్మ వాళ్ళ అక్క అండి. సో ఈ టైంలో మాకైతే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉందన్నమాట. ఇక అత్తమ్మకి బావకి ఇడ్లీ పెట్టేసి వన్ సైడ్ ఏమో నేను చినిగాడికి పాలు కాగబెట్టుకుంటూ ఇంకొక స్టవ్ మీద అయితే రైస్ పెట్టాను అనమాట. 9 అయింది ఫ్రెండ్స్. నేనేమనుకున్నానంటే సో ఆల్మోస్ట్ ఇంట్లో పని అంతా కంప్లీట్ అయింది కదా, సో ఒక కూరను బట్టలే బ్యాలెన్స్ ఉన్నాయి కదా, సో చిన్నగా బ్రష్ చేసి చిన్నగా మిగతా పనులు చేసుకుందాంలే అనుకున్నాను. కానీ సో నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ఏంటంటే నేను ఆరామ్స్గా బ్రష్ చేసి అక్కడ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడే ఒక్కొక్కరు అయితే వస్తున్నారనమాట అత్తమ్మని పరామర్శించడానికి మా ఊరు వాళ్ళు. సో నాకు వాళ్ళతో మాటల్లో మునిగిపోయిన నాకు ఇటు టీ మీనికి గాను అటు టిఫిన్ మీనికి కానీ గుంజలేదండి. సో వాళ్ళతో మాట్లాడుతూనే సో వెజిటేబుల్స్ అయితే కట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇంట్లో బెండకాయలు అండ్ దోసకాయలు ఉన్నాయన్నమాట. సో మా కోసమేమో అని బెండకాయలు అయితే కట్ చేశాను. అత్తమ్మ కోసమేమో ఒకటే ఒక దోసకాయ ఉంటే అది కూడా పప్పు దోసకాయ ఉంటుంది కదండి, సో దాన్ని అయితే కట్ చేస్తున్నాను అనమాట వాళ్ళతోటి మాట్లాడుతూనే. సో నేను వెజిటేబుల్ కట్ చేసేటంతసేపు నాకైతే బాగా గుర్తుందండి. మధ్యనిగాడు వచ్చేసి నేను కత్తిపెట్టతోటి కోయడం, వాడు వచ్చేసి నా వీపిన ఎక్కడం అనమాట ఉప్పు కట్టలాగా. సో అందరు చూసే వాళ్ళేమో అరే మీ మమ్మీని పని చేయనీరు, అట్లా ఎందుకు ఇబ్బంది పెడతామని అనడం అయితే బాగా గుర్తుందనమాట. 10కి వాళ్ళంతా వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇక వాళ్ళు వెళ్ళిపోగానే నేను బెండకాయ కర్రీ అయితే పొయ్యి మీద వేసాను. సో ఒకవైపు టీ వేడి చేసుకొని టీ తాగుతూనే సో బెండకాయ కర్రీ సో పర్ఫెక్ట్గా కుదిరుతుందండి ఆ రోజైతే. ఇక దోసకాయ దగ్గరికి వచ్చేసరికి ఒకటే దోసకాయ కదా ఫ్రెండ్స్, అందులో టమాటీలు కూడా వేయలేదన్నమాట. సో ఫ్లేమ్ అనేది కొంచెం హైలో పెట్టేసరికి కొద్దిగా మాడిందనమాట. అసలే ఆపరేషన్ చేయించుకున్న మనిషి కదా, సో ఇది పెట్టచ్చో పెట్టకూడదు అని ఇక మాడిన వాటికి తీసి అయితే సపరేట్ చేశాను అనమాట. చినిగాడికి పాలు పెడదామని ఇంకా బాటిల్ కడుగుతుంటే అక్కడ కోడి గుడ్డు పెట్టినట్టు అనిపించింది అనమాట. సో ఇక దాన్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసి చినిగాడికి పాలు అయితే పెడుతున్నానండి. సో ఇక వాడికి పాలు పెట్టంగా కొన్ని మిగిలితే సో ఇక వాటిని నేనైతే తాగేసాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే నేను కొంచెం స్ట్రాంగ్గా తింటేనే ఈ పనులన్నీ
చేస్తానన్న ఒక థాట్ అయితే నాకు వచ్చిందండి. ఫస్ట్ టైం నేను ఎప్పుడు అట్లా అనుకోలేదు. సో తిన్నా తినకపోయినా లైట్గా ఉండేదన్నమాట. సో కానీ ఇప్పుడు నాకేంటంటే సో ఇంట్లో మొత్తం పని నా మీదనే డిపెండ్ అయి ఉంది కాబట్టి సో నేను కొంచెం గట్టిగా తినాలని ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకే సో మిగిలిన పాలు కూడా నేనే తాగేసానండి. పడుకుంటాడేమోనని ఉయ్యాలేసి ఊపానండి, కానీ వాడు పండలేదన్నమాట. ఇక పైకి వెళ్ళి బట్టలు అయితే ఆరేసి వచ్చాను. మావంటే ఆ పెద్ద మొత్తకొస్తుంది, కానీ మా చిన్నగాడివన్నీ అలానే పక్కకున్నాయి అనమాట. సో ఇక 5 రోజులవి అన్ని ఈ రోజు ఉతికేసి పైన ఆరేసాను అనమాట. ఇక కిందికి వచ్చేసరికి ఇన్ని అంట్లు ఎదురు చూస్తున్నాయి. పనంతా తీరేసరికి ఈవినింగ్ 3 అయిందండి. సో అత్తమ్మ చట్నీ తినట్లేదు కానీ అత్తమ్మ కోసమని మన పూజలో ఉన్నాయి కదా సప్త శనివారం వ్రతానివి, వాటితోటైతే ఈ కొబ్బరి పచ్చడి అయితే చేశానన్నమాట. డే అంతా బిజీగా ఉన్నా నాకు అలసట తెలియలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నా వాళ్ళ కోసం నేను ఇంత కష్టపడ్డా కాబట్టి నాకు ఆ అలసట అనేది తెలియలేదు. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.